కడప జిల్లా వేంపల్లిలో మాజీ ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ హాట్ కామెంట్స్ చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పులివెందుల్లో ఉన్న కారణంగా మెడికల్ కాలేజీని ఆపారని, దయచేసి స్పెషల్ పర్మిషన్ తీసుకుని వచ్చి కాలేజీ నడపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఈ ప్రాంత టీడీపీ నాయకులకు కొద్దిగా కూడా బాధ లేదని ప్రశ్నించారు. ఇక మెడికల్ కాలేజీ మొత్తాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఈ మెడికల్ సీట్ల వెనుక మంత్రి నారాయణ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఇక మద్యం షాపుల విషయంలో కూడా చంద్రబాబు తాట తీస్తారని చెప్పారు. మరి ఎవరి తాట తీస్తారో చంద్రబాబు చెప్పాలన్నారు. అలా అయితే ప్రతి నియోజకవర్గంలో 3-4 మీ నాయకులు తాట తీయాల్సి వస్తుందని, అనుమానం ఉంటే తన నియోజకవర్గానికి వస్తే చూపిస్తానంటూ సవాల్ విసిరారు శైలజానాథ్. ఒక హాస్పిటల్, నిజంగా ఒక టీచింగ్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో పనిచేయడం మొదలు పెడితే పులివెందుల చుట్టుపక్కల ప్రాంతాలకు, అట్లాగే నా నియోజకవర్గం సింగనమల, ఎల్లనూరు ఈ ప్రాంతాలకు కూడా దగ్గరలో అందరికీ మంచి వైద్యం అందుతుంది. ఇందులో అనుమానం లేదు. మీకు ఏమంట వచ్చింది? కొద్దిమంది స్టాఫ్ లేరు, కొన్ని వసతులు లేవు అని మీరు మాట్లాడారు అసెంబ్లీలో. విన్నాను. కొద్దిగానే మీరు అసలుకి కాన్షియస్గా ఉన్నారా అడుగుతా ఉన్నానే. ముందు ఆ దొగిన ఛార్జీలు, కట్టే ఛార్జీలు, కాపలా ఛార్జీలు అని కట్టేసుకోంటారా? మీ పేరు చెప్తే అడే విండబ్లే. అరే చంద్రబాబు నాయుడు గారు మొన్ననే అనంతపురం జిల్లాలో చెప్పారయ్యా, నా పేరు చెప్పి తోలుకోమన్నారు మీరు అంటే ఆఖరికి సార్కి